బ్రెడ్ పకోడా అయిపోయిందంట, లాస్ట్ పీస్ ఇది. ఫస్ట్ రోడ్ నుంచి వెళ్తున్నామండి. సో మీకు అందరికీ తెలుసు, రోడ్ అయితే నడుమక్క అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. మనం ఆల్రెడీ కూడా వీడియో చేయడం అయితే జరిగింది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక వీడియో చేయబోతున్నాను. సో బిఫోర్ దట్ మీకు మంచిగా ఒక హ్యాపీ, అంటే నాకు సంతోషంగా అనిపించిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట, ఒక సమ్ హాస్పిటల్ అలా అనమాట. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక అతను గుర్తుపట్టి అడిగారనమాట నన్ను, మీరు యూట్యూబ్ పెట్టారు కదా అండి, అందరూ వీడియోస్ చేస్తుంటారు కదా, మా ఇంట్లో ఫాలో అవుతున్నాం మేము అని చెప్పేసి. నాకు అది వినగానే నిజం అంటే చాలా ఏదో తెలియని హ్యాపీ అనిపించింది. సో అందరికీ కూడా, యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా అలా రికగ్నైజ్ చేసామంటే అంతకంటే ఇంకొక సంతోషం అయితే ఇంక వేరే ఉండదు అనిపించింది నాకు ఆ టైంలో. అందరూ చెప్తుంటే ఏముంది లైట్లే అనుకున్నాను, కానీ బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరితో కూడా షేర్ చేసుకున్నాను నేను, ఇలా అడిగారు అని చెప్పేసి చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నాను అనమాట. సో అది మీతో కూడా చెప్తాము అని చెప్పేసి చెప్తాను. బట్ కాకపోతే ఫోటో తీసుకోవాల్సింది, వాళ్ళని కూడా వాళ్ళు మాట్లాడించి, బట్ ఫోటో అయితే తీసుకోలేదు, కొంచెం వర్క్లో ఉండిపోయి. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల తర్వాత మా గ్యాంగ్, అంటే మా ఫ్రెండ్స్తో, మా నైబర్స్తో కలిసి లైక్ ఒక టిఫిన్ తినడానికి వెళ్తున్నాము. ఇది చాలా మంత్స్ అయిందనమాట ఆ ప్లేస్కి వెళ్ళి. మా ఫేవరెట్ స్పాట్ అది. సో మనకు ఇది సెకండ్ రోడ్ అనమాట, సెకండ్ రోడ్లో వస్తుంది. సో మిత్రా హోటల్ అని చెప్పేసి. సో అక్కడైతే టిఫిన్ సెక్షన్, ఈవినింగ్ స్నాక్స్, సమోసా కానివ్వండి, బ్రెడ్ పకోడా, ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటాయి. నాకైతే నేనైతే పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ అక్కడ టిఫిన్కి కానీ, బ్రెడ్ సమోసాకి అయితే, బ్రెడ్ సమోసాకి రెండింటికి కూడా పిచ్చి అభిమానం నేను. ఈ మధ్య ఒక 6 months అట్లా అవుతుందన్నమాట ఆ ప్లేస్కి వెళ్ళి మేము విజిట్ చేసి. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము. సో మన ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి. సో మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి. అక్కడికి వెళ్ళాక ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి, కాస్ట్ ఎలా ఉంటుంది, ప్లేస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, అండ్ అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీరు ఎంచక్క ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనుకున్నా, మార్నింగ్ టిఫిన్ తినాలనుకున్నా కూడా మంచి స్పాట్ మీకు నేను చూపించినట్లు ఉంటుంది. సో లేట్ చెక్ వీడియోకి స్టార్ట్ అయిపోదాం. ప్లీజ్ మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి, అండ్ అలాగే పక్కన బెల్ సింబల్ కొట్టేసాయండి. అండ్ లెట్స్ గెట్ ఇట్. ఇది ఒక ఫేమస్ టెంపుల్ ఇక్కడ, శివాలయము ఫస్ట్ రోడ్లో. సో చాలా పెద్ద టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ కూడా. సో ఇప్పుడు మేము ఫస్ట్ రోడ్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే మిత్రా హోటల్లో డెఫినెట్లీ కూడా టేస్ట్ అయితే చేసే ఉంటారు. బట్ నా వీడియో చూసి ఇంకా ఏమైనా చేయని వాళ్ళు ఇది చేసి ఎలా ఉందో నాకు అయితే చెప్పండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ సెకండ్ రోడ్లోకి టర్న్ అవుతున్నాము. సో ఈ కార్నర్లో ఉన్నది అనమాట మిత్రా హోటల్. ఇదిగోండి ఇది అనమాట. సమోసా తింటున్నా నవీన్. ఎలా ఉంది నవీన్ సమోసా? సమోసాలకి చట్నీ ఇస్తాడు, కారము చాలా బాగుంటుంది చట్నీ. అండ్ సమోసా కూడా చాలా బాగుంటుంది చూడండి. సమోసాలో స్టఫ్, బఠానీ, క్యారెట్, ఓన్లీ అన్నీ కూడా వేశారనమాట. సో ఇక్కడ మేము దోశ చెప్తున్నాము, దోశ చెప్పాము. దోశ నార్మల్ బయట కంటే కూడా ఇక్కడ బాగుంటుంది టేస్ట్. మరి ఎందుకనేది నాకు కూడా తెలియదు, వాళ్ళే అడుగుదాం ఒకసారి. చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ స్టఫ్, బ్రెడ్ పకోడా అయిపోయింది. మన కోసం మేము చాలా దూరం నుంచి వస్తాము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ వాళ్ళు వేస్తున్నారు. సో వీళ్ళు బ్రెడ్ పకోడా ఇక్కడ చాలా ఫేమస్. వీళ్ళు ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇది స్టఫ్ కదా. దోశ రెడీ అయిపోయింది. అది మామూలు టమోటా సాసా. బ్రెడ్ కూడా టెండెడ్. మన దోశ రెడీ అయిపోయింది. దోశ, సాంబార్, చట్నీ. దోశ అయితే చాలా క్రంచీగా ఉంది. ఆయిల్ కూడా వాంచిగా రావాలి. ఐ మీన్ దోశ తిందామా? చాలా బాగుంది దోశ.
ఇది చాలా బిజీ అనమాట ఇక్కడ. మనకి సమోసా బ్రెడ్ అంతా కూడా బిఫోర్ 8 అయిపోతుంది, అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, బిఫోర్ 8 కంతా కంప్లీట్ అయిపోతుంది. బ్రెడ్ పకోడా మన కోసం తయారు చేస్తున్నారు. అది వచ్చాక అది కూడా టేస్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. దోశ అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా మన నెక్స్ట్ ఆర్డర్ బ్రెడ్ పకోడా కూడా రెడీ అయిపోయింది. సో బ్రెడ్ పకోడా వచ్చేసి మొత్తం కట్ చేసేసి మనకు పప్పుల పొడిని చల్లి అలాగే కారం వేసి ఇస్తారనమాట. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, తినడానికి కానీ చూడడానికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. బయట సౌండ్స్ ఘోరంగా ఉన్నాయి, అందుకే నేను ఇంకో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బ్రెడ్ పకోడా ఒకసారి ట్రై చేయండి మీరు. సమోసా ఎప్పటి నుంచో ఫేమస్ అక్కడ, బ్రెడ్ పకోడా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఒక పీస్ వచ్చేసి 15 రూపీస్ అనమాట బ్రెడ్ పకోడా, సమోసా కూడా 15 రూపీస్. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బయట కూర్చొని మొత్తం బయట ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. సో అండ్ ప్లేసు ఇవన్నీ కూడా నేను మిత్ర హోటల్ సరౌండింగ్స్ ఆ ప్లేస్ అంతా కూడా నేను ఇంకో వచ్చే చూపిస్తాను అనమాట వీడియోలో, అది కూడా చూడండి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక సమోసా ఎంచక్క ఒక స్ట్రాంగ్ టీ కానీ కాఫీ కానీ తాగి తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరే. అబ్బా మంచిగా రిఫ్రెష్ అవుతుంది మైండ్. వర్క్ నుంచి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఈవినింగ్ సెక్షన్లో అలాంటి ఫ్రెండ్స్తో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే చిన్న చిన్న పార్టీస్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్కి ఏదైనా ట్రీట్ అడిగినప్పుడు తక్కువ బడ్జెట్లో ఇవ్వాలనుకోండి, ఇలా ప్లాన్ చేసుకుని తక్కువగా అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఇచ్చినట్లు ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బయట వచ్చి కంప్లీట్ మిత్ర హోటల్ వ్యూ అనేది చూపిస్తున్నాను. ఈ హోటల్ స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 25 ఇయర్స్ అయితే అవుతుంది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని 22 ఇయర్స్ అవుతుందంట. ఇది సెకండ్ రోడ్ ఎండింగ్కి వస్తాగానే మనకు మిత్ర హోటల్ వస్తుంది. సో అడ్రస్ అయితే చాలా ఈజీ. బట్ ఇప్పుడు చూద్దాం రండి, కాస్ట్ అండ్ అలాగే ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి కనుక్కుందాం. సమోసా, మైసూర్ బజ్జీ, అలసంద వడ, బ్రెడ్ పకోడా, సో ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. టిఫిన్స్ కూడా దోశ ఇవన్నీ ఉంటాయి. సో కాస్ట్ అయితే చూడండి. అక్క మధ్యాహ్నం ఏమేమి ఉంటాయి అక్క? మధ్యాహ్నము ఏమేమి ఉంటాయి? చిత్రాన్నం, కుష్క అవన్నీ ఉంటాయా? సాయంత్రం దోశ, ఈ సమోసా. వీళ్ళు సమోసా ప్రిపేర్ చేస్తున్నారు, స్టఫ్ అంతా కూడా సమోసాకి పెడుతున్నారు. సార్ ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు. ఇవన్నీ మీరే మామూలుగా చేత్తో తిక్కినారా? ఆ పిండి ఏం పిండి అది? మైదా పిండా? ఎంతవరకు ఉంటుంది? నైట్ 9 వరకు. 8కి ఆల్మోస్ట్ అంతా అయిపోయి ఉంటుంది. ఇదంతా ఫ్రై ఏం చేస్తారు? డైరెక్ట్ కలిపేసేదే అంతా మసాలా అంతా? క్యారెట్, బీట్రూట్, బఠానీ ఫ్రై చేస్తాం, నూనె ఉడికిచ్చేస్తాం, మళ్ళీ పైన ఎరగండి వేసి. రోజుకి ఎన్ని సమోసాలు చేస్తారు ఇట్లా? 500-600 సమోసాలు అయిపోతాయి. బ్రెడ్ అని సమోసా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. సమోసా ఫేమస్ ఇక్కడ. రూఢి అయిపోయింది బాగా, ఎంత స్పీడ్గా తిక్కేస్తున్నాను. ఇవన్నీ ముందే కవర్కి పెట్టేస్తా ఏం కాదా? పొద్దున్న నుంచి చేస్తారా వాటిని? సో సమోసా ప్రిపేర్ చేస్తున్నారు. సో డైలీ 500 to 600 సమోసా అయితే ఖర్చు అవుతాయి ఇక్కడ. సో మెయిన్ సమోసా, బ్రెడ్ పకోడా, ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదో తెలియట్లేదు, మొత్తం అంతా సౌండ్ ఎఫెక్ట్ ఉంది. బట్ నేను మళ్ళీ ఇంకొకసారి కావాలంటే చూసుకొని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. మార్నింగ్ టైం దోశ, ఇడ్లీ, టిఫిన్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మధ్యాహ్నం కుష్క, చిత్రాన్నం.
కుష్క అంత కాస్ట్ ఎట్లా? అవునా? 25-30 అట్లా. నేను హాస్పిటల్లో పనిచేస్తాం. ఇప్పటికి ఇక్కడ చాలాసార్లు వస్తున్నాయి, మొబైల్లో పెడదాం అందరికి. అవును. ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు అంటే ఇప్పుడు వేసేస్తారు వీటిని, ఇప్పుడే ఖర్చు అయిపోతాయి అన్నీ. సో ప్రైజ్ లిస్ట్ అంతా ఇక్కడ ఉందో ఒకసారి చూసేసాయండి. ఈ సమోసా అన్న ప్రిపేర్ చేసి పెట్టారు, ఇంకా ఫ్రై చేసేస్తారు. ఇంకా ఇది కంప్లీట్ మైదానా గోధుమ అండి? ఇది మిక్స్ మైదానే అంటారా? బేకరీ మైదా సపరేట్ వస్తుంది. ఆ మెటీరియల్ వాడేదా? ఓకే ఓకే. ఎప్పుడండి స్టార్ట్ అయింది ఇది? అంటే ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు? 22 ఇయర్స్ నుంచి. అంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని 22 ఇయర్స్ అయిందా? 22 ఇయర్స్ నుంచి సేమ్. అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఆలు ఉండదు. ఓకే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫంక్షన్, ఈవినింగ్ స్నాక్స్ పార్టీస్ అలా ఉంటాయి కదా, అప్పుడు మీరు అన్ని పార్సల్స్ అన్ని ఇస్తున్నారు? ఓకే. అవును. ఒక ఈవినింగ్ 1000 సమోసా. అబ్బా బాబా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ వాళ్ళ ఓనర్ దగ్గర మాట్లాడిచ్చామన్నమాట. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ ఏమేమి అవైలబిలిటీలో ఉంటాయి, కాస్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను ఇక్కడ నేను. అండ్ క్రౌడ్ అయితే ఈవినింగ్ టైం వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఫేమస్ అక్కడ సమోసా అండ్ బ్రెడ్ పకోడా చాలా ఫేమస్. పార్సల్స్ కూడా విపరీతమైన పార్సల్స్ వెళ్తుంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.